ప్రతిష్టాత్మక ఈ రేసింగ్ హైదరాబాద్ లో జరగడం గర్వంగా ఉంది. ఈ రేసింగ్ తో నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందన్న కేటీఆర్. ఉగ్రవాదం తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. శాంతి భద్రతల విషయంలో రాజీ పడమన్న అమిత్ షా. పర్యాటక రంగాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. పక్క దేశాల దృష్టి ఆకర్షించేలా డెవలప్ చేస్తున్నామన్న శ్రీనివాస్ గౌడ్. బుల్లెట్ ప్రూఫ్ కారు మొరాయించడాన్ని నిరసిస్తూ అసెంబ్లీకి రాజాసింగ్. కొత్త వాహనం కేటాయించడం లేదంటూ ఎమ్మెల్యే అసహనం. కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టుకున్న శని శాపం. 9 ఏళ్లలో అమరవీరుల ఆశయాలు నెరవేరలేదన్న కిషన్ రెడ్డి. కొలంగూడలో ఆదివాసీలతో కంది శ్రీనివాసరెడ్డి ముఖాముఖి. స్థానిక సమస్యలపై ఆరా, జోగు రామన్నపై విమర్శలు. శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్ప్రెస్ మెట్రోకు చర్యలు. పాత బస్తీకి ఖచ్చితంగా మెట్రో తీసుకొస్తామన్న కేటీఆర్. రాయితీలపై చేప పిల్లలిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. చేపల ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్న తలసాని. దుబ్బాక సమస్యలను పరిష్కరించాలన్న రఘునందన్. 2000 ఖాళీలను కూడా ప్రస్తుత నోటిఫికేషన్ తోనే భర్తీ చేయాలని విజ్ఞప్తి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు కస్టడీ. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు. మొదటి టెస్ట్ లో టీమిండియా ఘన విజయం. భారత్ స్పిన్నర్ల దాటికి కుప్పకూలిన ఆసీస్. అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నం. అప్రమత్తమైన పోలీసులు, నిరసనకారులు అరెస్ట్.